ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు గత 9 నెలలుగా వేతనాలు అందని వైనం. ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు గత 9 నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని ఏఐటియుసి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరితకు ఏఐటియుసి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ మాట్లాడుతూ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 5 MLHPలు 9 నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికారులను పలుమార్లు కలిసి సమస్యను వివరించినప్పటికీ త్వరలో చెల్లిస్తాం అనే హామీలు తప్ప ఆచరణలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గ్రామీణ ప్రజలకు నిరంతరం ఆరోగ్య సేవలు అందిస్తున్న ఉద్యోగులే నేడు పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు, రుణాల చెల్లింపులు చేయలేని పరిస్థితికి చేరుకోవడం బాధాకరమన్నారు. వేతనాలు లేక ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడితో పాటు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో NHM స్కీమ్లో పనిచేస్తున్న MLHPలు ఉన్నారు. వీళ్ళు సుమారుగా ఏమంటే 50-60 మంది ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా 5గురికి అంటే గత 9 నెలల నుంచి కూడా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణతో పాటు పిల్లలని చదువుకోలేక హాస్పిటల్ వేయలేక అనేక రకమైన ఆర్థిక అంటే ఫైనాన్స్కి సంబంధించిన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు విషయం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఏదేమైనా కూడా ఈ సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని చెప్పిండు. మరి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో వీళ్ళందరూ రెగ్యులర్ చేస్తున్నారు. అది కూడా చేయలేని పరిస్థితి. అలాగే మరి వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు రావాలని ముఖ్యమంత్రి గారు గైడ్లైన్స్ ఇచ్చాడు. కానీ కొంతమంది అధికారులు దాన్ని పాటించకపోవడంతోనే వీళ్ళకు ప్రతి నెల వేతనం రాలేక అనేక రకమైన ఇబ్బందులు గురవుతున్నారు. ఏది ఏమైనా కూడా వారం రోజులలో వీళ్ళకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలతో పాటు ఇతర సమస్యలు పాటించాలని ఏఐటీస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.